అందమైన ఆ వస్త్రం తయారీకి 8 పద్ధతుల్లో శుద్ధి అయిన పత్తి కావాలి. చేపముళ్ళు తప్పనిసరి. వీటికి అతివల చేతి నైపుణ్యం కూడా తోడయింది కాబట్టి ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతను మూటకట్టుకున్నాయి. అవే పొందూరు నేత చీరలు. స్వాతంత్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ 100 కౌంట్ చీర మళ్లీ ట్రెండ్ అవుతోంది. పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్ర ఫైన్బాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200 మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. పొందూరు నేత కోసం మొదట చేసే పని చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. చాలా మంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజమే. వాలుగ చేప దవడని ఇందుకోసం ఉపయోగిస్తాం. ఇదే మా ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు మాకోసం ప్రేమగా ఇస్తారు. వీటిని మేం స్థానికంగా ఒక్కోటి 20 రూపాయలకు కొంటాం. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి వస్త్రం దృఢంగా ఉంటుందా ని అంటారు పొందూరు గ్రామానికి చెందిన కోరుకొండ సరోజిని. మండుటెండల్లో పొందూరు చీర ఏసీలా చల్లగా పలకరిస్తుంది. ఎముకలు కొరికే గడ్డు శీతకాలంలో నులివెచ్చగా హాయిగా చుట్టుకుంటుంది. ఇదొక్కటేనా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పొందూరు నేత రచ్చ గెలిచిన తర్వాతే ఇంట గెలిచింది. అచలా అంటారా? స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన యంగ్ ఇండియా పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. అది చదివిన అనేకమంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు వైభవం. ఆచార్య వినోబాభావే 1955లో శంకుస్థాపన చేసిన తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలా మంది నిరాశపడే విషయానికి ఒక్క ఉతుకు తర్వాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కాని ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికే కొద్దీ ఇంకా వన్నెలీనుతాయి. అది మా గొప్పతనం కాదు, చేనేతది అంటారు ఇక్కడి మహిళలు. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ అక్కినేని వంచు పంచెలు ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. 100 కౌంట్ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తర్వాత మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధి చేస్తాం. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తీయటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం. ఇలా 8 దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నవి, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని 100 కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే పొందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర 4000 నుండి 15000 ఉంటుంది. తయారీకి 15 నుండి 20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా మేం వేసిన చీరలకు డిమాండ్ ఉంటుంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారు మా పొందూరు చీరలని ఎంతగానో ఇష్టపడ్డారని చెప్పుకొచ్చారు. నేత కార్మికురాలు అనకాపల్లి శ్రీదేవి, 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ, 6 ఏళ్ల ప్రాయం నుంచి ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో శాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. అయితే ఇంత పేరున్న ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదు అని బాధపడుతున్నారు నేత కార్మికులు.